ఈ వీడియోలో సోను సూద్ గారు నటించి తానే డైరెక్ట్ చేసుకున్న ఫాతే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్స్‌కి వచ్చినప్పుడు నేను చూడలేదు భయ్యా. హిందీ లాంగ్వేజ్ కదా! నిన్న అయితే ఓటీటీలో చూడడం జరిగింది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూసా. హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 7 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తన పాస్ట్ లైఫ్‌నంతా పక్కన పెట్టేసి మేనేజర్‌గా అయితే ఒక ఫార్మ్‌లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ తనకు కావాల్సిన ఒక అమ్మాయికి కొన్ని లోన్ యాప్స్ నుంచి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. మరి హీరో ఏం చేశాడు? ఆ అమ్మాయికి ఏమైంది? అసలు ఆ లోన్ యాప్స్ ఏంటి? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఫాతే. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికొచ్చేస్తే ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి భయ్యా! మూవీ చూస్తున్నంత సేపు నా రియాక్షన్ అయితే ఇదే. ఇలాగే ఉంది నా పొజిషన్ అయితే. ఒక మూవీలో ఇన్ని సినిమాలు గుర్తొచ్చాయి నాకు. గుర్తొస్తూనే ఉన్నాయి. స్టోరీ, ప్లాట్ యాజ్ ఇట్ ఈజ్ బీకేపర్ దిగిపోయింది అంతే. ఏదో లోన్ యాప్స్ అయ్యి ఇయ్యి మార్చారు తప్ప వేరే ఏం లేదు. ఇంకా యాక్షన్ బ్లాక్స్ అంటారా ఉన్న సినిమాలన్నీ గుర్తొచ్చాయి నాకు. సోనూ సూద్ గారు అసల మరి ఆయన ఎలా తీయాలి అనుకున్నారా? లేక మూవీస్ చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యారో తెలీదు కానీ యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయాయి భయ్యా. నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఆల్రెడీ చూసిన మూవీలని ఎన్ని సార్లని చూస్తాం చెప్పండి. ఏదన్నా మూవీలో కొత్తగా ఉందా అంటే ఓకే. చూడొచ్చు. బాగుందని చెప్పొచ్చు. బట్ మూవీ అంతా కూడా స్టార్ట్ టు ఎండ్ వేరే మూవీస్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి తీసినట్టు ఉంటే, నేను అవే చూసుకుంటాను గానీ, ఒరిజినల్స్ చూస్తాను గానీ, ఈ కాపీ పీస్‌ని ఎందుకు చూస్తాను చెప్పండి? నాకైతే అలాగే అనిపించింది భయ్యా. స్టోరీ పరంగా గానీ, ఆ యాక్షన్ బ్లాక్స్ పరంగా గానీ, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ పరంగా అన్నీ కూడా వేరే మూవీస్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసినట్టయితే అనిపించింది. నాకు ఏది న్యూగా అనిపించలేదు. బట్ ఏదో ఒక రిచ్‌నెస్ మెయింటైన్ చేద్దాం అన్నట్టయితే మూవీ మొత్తం మెయింటైన్ చేస్తారు. అండ్ ఆ యాక్షన్ బ్లాక్స్‌లో అక్కడక్కడ ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ బావుంటాయన్నమాట. హీరో క్యారెక్టరైజేషన్ నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ లోన్ యాప్స్ సెట్టింగ్ అదంతా కూడా నాకేది వర్కౌట్ అవ్వలా. బట్ ప్రెజెంట్ ఉంటున్న రిలేటబుల్ కాన్సెప్ట్ అని చెప్పాలి లోన్ యాప్స్ అనేది. దానికి కొంచెం కనెక్ట్ అవుతారు చాలామందయితే. అది పర్లేదు. అది తీసుకున్న కాన్సెప్ట్ అయితే బానే అనిపించింది. బట్ ఉన్న మూవీ అంతా కూడా నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్యా. యాక్షన్ బ్లాక్స్ కూడా నాకు పూర్ కొట్టాయి. అలా అనిపించింది నాకు. మెయిన్ ఏంటంటే ఏ మూవీస్ అయితే ఇన్‌స్పైర్ అయ్యారు అని అంటున్నానో, ఆ మూవీస్ అన్నీ కూడా మనకి ఎమోషనల్‌గా కొంచెం కనెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ అన్నది మిస్ అవుద్ది భయ్యా మూవీ మొత్తంలో కూడా. అందువల్ల అన్నీ కూడా ఆర్టిఫిషియల్‌గా ఏదో సెటప్‌లాగా అనిపిస్తాయి తప్ప, ఏదో మూవీ చూస్తున్నాం మంచిగా కనెక్ట్ అయ్యామన్న ఫీల్ అయితే ఉండదు. ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మనకి. నాకైతే మూవీ వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దామనుకుంటే జియో హాట్‌స్టార్‌లో ఉంది. చూడండి. మీ ఇష్టం. మీ ఓపిక. యాక్షన్ బ్లాగ్స్ కోసం చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కనుక రెవెన్యూస్ తీయడం లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బై.